రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించాలి, ఊరట కలిగించాలి. కానీ కరోనా సమయంలో పన్నుల భారాలు వేస్తున్నారు. ఇంటి పన్నులని ఆస్తి విలువ ఆధారంగా తీసుకొచ్చే కొత్త విధానాన్ని తెచ్చారు. దీనివల్ల 10 రెట్లు పన్ను పెరిగిపోతుంది. సామాన్య జనానికి రాయితీలు ఇవ్వాల్సిన సమయంలో పన్నులు పెంచడం ఏంటి? కేంద్రంలోనూ మోడీ గారు ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోవాలా? కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని సాధారణ జనం మీద పన్నుల భారాలు వేస్తారా? ఇది ఒక ఇంటి యజమానులకే కాదు, ఇంటి అద్దెల వాళ్ళ మీద కూడా పరోక్షంగా పడుతుంది. ఇది ప్రతి సంవత్సరం పెరిగిపోతుంది. దానికి తోడు మంచినీళ్ళు, డ్రైనేజీ, చెత్త మీద పన్ను వేయటానికి కూడా చట్టాలు మార్చేశారు. అసెంబ్లీలో చట్ట సవరణలు ఏకపక్షంగా చేశారు. ఇది చల్లదు. పట్టణాల్లో జనం ఇప్పటికే అద్దెలు పెరిగిపోయి, ఇళ్ళు ఖాళీ అయిపోయి, కరోనాలో పనులు లేక, వ్యాపారాలు లేక అల్లాడిపోతూ ఉంటే గవర్నమెంట్ ఇష్టారాజ్యంగా పన్నులు వేయడం ఇదేనా సంక్షేమ రాజ్యం? సంక్షేమ రాజ్యం అంటే ప్రజల మీద పన్నులు వేయటమా? రైతులు ఇవాళ ఢిల్లీలో పోరాడుతున్నారు, వ్యవసాయ చట్టాలు రద్దు కావాలని. అదే స్ఫూర్తితో మున్సిపల్ చట్ట సవరణలు రద్దు కావాలని ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పోరాడతాం. స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. ఎన్నికలు లేని సమయంలో ఢిల్లీ నుండి కర్నూలులో పన్ను ఎలా ఉండాలో వాళ్ళు నిర్ణయిస్తారా? లేదా అమరావతిలో ఉండి నంద్యాలలో పన్ను ఎంత ఉండాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తారా? స్థానిక సంస్థలు ఎందుకు? స్థానిక సంస్థల స్వయం నిర్ణయాధికారం లేకుండా పైనుండి పెత్తనం చేయటం రాజ్యాంగ విరుద్ధం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంటి పన్నులు పెంచి ఆలోచన విరమించండి, రాయితీలు ఇవ్వండి, మంచినీళ్ళు, డ్రైనేజీ, చెత్త పన్నులు విధించే ఆలోచన విరమించండి. ఈ చట్టాలను మీరు రద్దు చేయండి. దీనికోసం జనవరి 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య, ఇతర అసోసియేషన్ల సంఘాలు కలిసి ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యాం. డిసెంబర్ 28, 29 తారీఖుల్లో వార్డు సచివాలయాల ముందు ఆందోళన చేస్తాం. 10 లక్షల సంతకాలు సేకరించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. ఇప్పటికైనా పునరాలోచన చేయండి, లేకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదు. కర్నూలులో ఈరోజు జరిగినటువంటి సదస్సులో అన్ని అసోసియేషన్ల సంఘాలు పాల్గొని ఈ పన్నుల విధానాన్ని ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది కర్నూలుకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించి ఈ పన్నుల వ్యతిరేక ఉద్యమాన్ని, భారాలకు వ్యతిరేకమైనటువంటి ఉద్యమాన్ని, చట్టాలు సవరించిన దానికి వ్యతిరేకంగా మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.